కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో రాధాకృష్ణ కళ్యాణ మండపం వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. రాధాకృష్ణ నగర్లో ఉన్న ఈ ఆస్తిని బొల్లు భాస్కర్ కుటుంబం అక్రమంగా ఆక్రమించి ఆదాయం పొందుతుందని ఆరోపణ వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాధాకృష్ణ సోదరి కృష్ణకుమారి మాట్లాడారు. తమకు బొల్లు భాస్కర్ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో వారు కేవలం వాచ్మెన్ గా పనిచేసిన వారేనని తెలిపారు. రాధాకృష్ణ మరణం అనంతరం విలువైన పత్రాలు ఆస్తుల్ని అక్రమంగా తీసుకున్నారని ఆరోపించారు. ఐటీ వల్ల ఖాళీ అయిన ఇళ్లకు తాళాలు వేయడానికి వెళ్లిన సమయంలో దాడి ప్రయత్నం జరిగిందని, ఇందులో ఒకరికి గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అలాగే బొల్లు భాస్కర్ వద్ద ఉన్న పత్రాలు నకిలీవని స్టాంపు వెండర్ కూడా కోర్టులో ఇదే విషయాన్ని వెల్లడించారని పేర్కొన్నారు. కొందరు న్యాయవాదులు ఈ వ్యవహారాన్ని వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. రాధాకృష్ణ పెద్ద చెల్లెల్ని మేము 5 మంది, రాధా అన్న, రామచంద్ర, రామాంజలు, రామకృష్ణ కుమారి, రమాదేవి. మా అమ్మ నాన్న చనిపోయాక మాకు పెద్దన్ననే తండ్రిలాగా మమ్మల్ని చూసుకున్నాడు. చాలా ప్రేమ మేమంటే. తర్వాత 2016లో అన్న చనిపోయినాడు. అంతవరకు మా దగ్గరే ఉంటా ఉన్నాడు. నేను కడపలో మా సొంత ఇల్లు, మా గ్రాండ్ ఫాదరు కడపలో ఆర్టీసీ బస్టాండ్ ఎస్పీ బంగ్లా పక్కన 3 ఎకరాల స్థలము, కోర్టుకు కొత్త బస్టాండ్కి ఇచ్చింది కూడా మా స్థలమే. మా నాన్న మాకు తలా 5 సెంట్లు ఇచ్చినప్పుడు మేమందరం ఇల్లు కట్టుకున్నాము అక్కడ. అప్పుడు మా అన్న మా దగ్గరికే వచ్చేవాడు ఎక్కువ. అప్పుడప్పుడు వచ్చి ధ్యాన మందిరము, ఈ గురు ప్రవేశాలకు అన్నిటికీ మేమందరము బద్వేలుకు వచ్చాము. బాగుంటుందమ్మా, అందరం కలుస్తూ ఉంటాము ఇక్కడ అని చెప్పాడు. సరే, నా సంతోషం, మీరు సంతోషంగా ఉంటే మాకు చాలు అనుకున్నాం, అంతే తప్ప ఏమీ కోరకలేదు. చెప్తాను. రాధాకృష్ణ చనిపోయే నాటికి ఎక్కడున్నారమ్మా? మీరు ఎక్కడున్నారు? కడపలో ఉన్నాము. ఆయన ఎక్కడున్నాడమ్మా? ఎక్కడ చనిపోయారు? రాధాకృష్ణ బద్వేలుకి వచ్చినాడండి. వచ్చినాడు. ఆ రోజు మాట్లాడతాం ఫోన్లో. చిన్నన్న చెల్లె మేమందరం ఆ ముందు రోజు కూడా మాట్లాడాము. ఆ రోజు కూడా అన్నతో మాట్లాడాము. కొంచెం ఒళ్ళు బాగలేదమ్మా అన్నట్టు మాట్లాడితే, వస్తున్నామ్మా, మేమందరం వస్తున్నాము, వాళ్ళు ఎవ్వరు మాకేం చెప్పలేదు కూడా. మేము వస్తున్నాంనా మీ దగ్గరికి అని చెప్పి మేము బయలుదేరాము. వచ్చే లోపలే మళ్ళీ ఫోన్ వచ్చింది. రాధాకృష్ణ కడప తీసుకెళ్తుంటే చనిపోయారు, ఎక్కడికి తీసుకురావాలి అని అడిగారు. అదేంటండి, బద్వేల్లో ఉన్నారు కదా, అక్కడ అంత ఆస్తులు కట్టినాడు. మా అందరి సమాధులు కడప ఆర్టీసీ బస్ స్టాండ్లో మా నాన్నగారు అందరివి. అంటే అక్కడికే తీసుకెళ్ళండి, వస్తున్నామని బద్వేలుకి వెళ్ళాము. ఎవరు చెప్పారు సరిగా గుర్తులేదండి. ఎవరో చెప్పారు. ఎక్కడికి తీసుకురావాలి, కడపకు తీసుకురావాలన్నా బద్వేల్లో చేయాలన్నా అని అడిగారు. అంటే అంత కట్టుకున్నాడు కదా, బద్వేల్లో కడితే ఆయన ఆత్మకు శాంతిగా ఉంటుందిలేండి, మా వదిన సమాధి కడపలోనే అని మేము చెప్పాము. మాకు అప్పుడు సడన్గా ఏం దిక్కు తెలియదు. అంతకుముందు మాట్లాడినోడు, 2 గంటల ముందు మాట్లాడినోడు చనిపోయినాడంటేనే పని చేయలేదు. మాకు బద్వేలుకి వచ్చేసేపటికి పడిపోయాడు. మాకు అది కూడా అనుమానం. అంత బాగా మాట్లాడినాడు, అంత త్వరగా చనిపోయినాడు అంటే కూడా మాకు అనుమానమే. రాధాకృష్ణకి పిల్లలు లేరు, భార్య చనిపోయింది. ఒంటరిగా ఉన్న ఆయన చనిపోయే నాటికి ఎవరి సంరక్షణలో ఉన్నాడు? ఎవరి సంరక్షణ లేదు. ఆయన బాగా యాక్టివ్, చాలా యాక్టివ్. తీర్థయాత్రలు తిరుగుతూ ఉన్నాడు. కడపలో పూజలు జరుగుతూ ఉన్నాయి. కడప రామ మందిరం మాదే, మా గ్రాండ్ ఫాదర్ కట్టించినాడు. ఆ ఇంటి పక్కనే ఇల్లు అన్నది. అక్కడంతా అటెండ్ అవుతా ఉన్నాము. మా దగ్గర అందరికీ తిరుగుతూ ఉన్నాడు ఆయన. కానీ ఒకరి సంరక్షణలో ఆయన లేడు. ఆయననే వీళ్ళని అటెండర్గా పెట్టుకున్నారు, ఒక మనుషులు కావాలని. వాళ్ళందరూ కూలి పనులు చేసేవాళ్ళు. వాళ్ళతోనే ఈ బిల్డింగ్లన్నీ, వాళ్ళంతా కూలోళ్ళు తప్ప వాళ్ళకి ఏమీ లేదు. ఆ బాలమ్మ అనే ఆమె కొన్ని మంచి మాటలు చెప్తా అంటే, మా వదినమ్మ ధ్యానం భక్తి ఎక్కువ. సరే, గుడి కట్టాము, గుడి కట్టినారు, ధ్యాన మందిరం కట్టినారు, అట్లే కళ్యాణ మండపము, 12 ఇళ్ళు కట్టినారు. సరే అని వాళ్ళకు కూడా కొంచెం స్థలం ఇచ్చినాడు అన్న. ఇస్తే వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళు కూడా అన్న కట్టించినాడు. వాళ్ళుగా ఏమీ చేయలేదండి, అంతా అన్న చేసినాడు. వాళ్ళు ఏమంటే అటెండరు వాచ్మెన్ వాళ్ళు, అంతే. అంత తప్ప ఏమీ లేదు. బంధువులు కాదు వాళ్లకు, మాకు ఏ సంబంధము లేదు. అటు 7 తరాల ముందు నుంచి లేదు. చనిపోయే నాటికి రాధాకృష్ణయ్య తనకున్న ఆస్తిని వీలునామా ద్వారా ఎవరికైనా రాశారు మీరు నమ్ముతున్నారు? మాకు అసలు లేదండి. మా అమ్మ చెల్లెలు కడపలో ఉంది. ఆమెకు చెప్పాడంట, నేను బాగా పక్కాగా రాస్తా పిన్ని, చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు అందరికి సమానంగా రాస్తా పిన్ని అని. పిన్ని అమ్మ చెల్లెలు మాకు చాలా క్లోజ్. ఆమె మాతో చెప్పింది. ఆయన చనిపోయినాక, అంతకుముందు మాకు తెలియదు. ఇంకా ఆయన రాసింది మాకు తెలియదు. వాళ్ళు పెట్టిన దొంగ సర్టిఫికెటే వాళ్ళు పెట్టింది, అంతే. మాకేమి ఇవ్వలేదు. వచ్చే లోపలే తలుపులు అస్సలు మమ్మల్ని ఎంత టార్చర్ చేసినారంటే, వాళ్ళు మమ్మల్ని కొట్లాటకు వచ్చేసారు అందరు కలిసి. ఆ తలుపులు తీయలే. మా అన్న ధ్యాన మందిరంలోనే ఉన్నాడు.
ఆయన సామానంతా ధ్యాన మందిరంలో ఉంది. ఆ తలుపులు తీసి చూద్దాము, మా అన్న పాతకాలం నాటివన్నీ సేకరించేవాడు. మా జయసినాన్న ఉంగరాలు కూడా ఉన్నాయి మా అన్న దగ్గర, ఒక్కొక్కటి ఇంతలో. కడపలో మేమంతా చూసాం. మా అన్న బంగారు, వెండి, చాలా సామాను ఉంది, అంతా ఆ రూమ్లోనే పెట్టుకున్నాడు. ఆ రూమ్లోకి మమ్మల్ని రానిలే, కొట్లాడినారు, బాగా కొట్లాడినారు. ఆయన చనిపోయారు మాకు అనుమానం ఉందని అన్నారు కదా, పోలీసులు ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం. ఆ రోజే పోయి వాళ్ళు మమ్మల్ని అసలు ఎంటర్ అవనీలే రూమ్లోకి. ఆ సామాన్ చేసిన తర్వాత రెస్పాన్స్ పోలీస్ కంప్లైంట్ రాసి ఇచ్చాం. అమలు చేసుకున్నారా? మేము తీసుకున్నారో, మేమైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వీళ్ళే వాళ్ళ మా కొడుకులు భాస్కర్ వాళ్ళంతా లోపలికే రానిలే మమ్మల్ని. ఆ రూమ్ తలుపు లోపలికి రానిలే. ఎన్ని మా అన్న చాలా చెప్పద్దులేండి, చాలా ఆస్తి, బాండ్ పేపర్లు, చాలా విలువైన వస్తువులు అన్నీ సేకరించే అలవాటు ఆయనకి. గ్రాండ్ ఫాదర్ బంగారు కూడా ఉంది ఆయన దగ్గర. మా గ్రాండ్ ఫాదర్ బంగారు కూడా. మా వదినవి వెండి సామాను, బంగారు ఎవరు ఏది ఒక టచ్ చేయలేదండి. మా అన్న చనిపోయినాక మమ్మల్ని ఆ రూమ్లోకే రానిలే. మొత్తం మా అన్న జాగ్రత్తగా పెట్టుకున్నాడు ఆ రూమ్లో, మమ్మల్ని రానియలేదు. అన్నీ వాళ్ళే ఖాళీ చేసుకున్నారు. ఆ వీధిలో వాళ్ళు కూడా చెప్పారు మేము వెళ్ళాక, మీరు వచ్చేటప్పటికి రాత్రి రూమ్లోంచి అన్ని ఖాళీ చేసినారు మా వాళ్ళని. ఒకవేళ మేము పోయి చూస్తామని కూడా తెలిసేమో వాళ్ళకి. మొత్తం ఖాళీ చేసినారు. ఆ వీధిలో వాళ్ళందరూ చెప్పారు మాతో, తరిమేయండి అమ్మా ఈ మోసగాళ్లను అని చెప్పారు. దేవుడు సాక్షిగా చెప్తున్నా, ఈ మోసగాళ్లను తరిమేయండి అన్న. కానీ మేము చిన్నప్పటి నుంచి భక్తి 4 ఎకరాలు జొన్న చేలు ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన, దుర్గా గుడి దగ్గర 4 ఎకరాలు వరి చేలు మా గ్రాండ్ ఫాదర్వి. ఏమో ఆశించాలి, అంతా అగ్గుగా అమ్మేసుకున్నాం. 500 సెంటు, ఇప్పుడు 30 లక్షల సెంటు. మేమమ్మలే. మా చిన్న ఎస్పీ ఆఫీస్లో పోలీసు ఆయన సార్ అంటే 100 చేతులు పెట్టి 5 సెంట్లు 10 సెంట్లు ఇచ్చేవాడు. ఇంకా ఏముంది చెప్పండి మా ఆశ. మేము డబ్బు కోసం కాదు, కానీ వీళ్ళు ఇంత నీచానికి దిగజారారు. అదే మా బాధ. ఇంత నీచానికి దిగజారినారు. ఆయన ఆస్తి తిని ఇంత నిచానికి దిగజారి మాట్లాడుతున్నారు. అదే మా బాధ. అంతే. ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని మేము మనసారా కోరుకుంటున్నాం. ప్రెస్ మీట్ పెట్టి బద్దేలు పట్టణంలో కేఆర్ కళ్యాణ మంటపం వద్ద గలాట జరిగిందని, అందులో ఒక న్యాయవాదికి చాలా ఇబ్బంది కలిగిందని, ఆ న్యాయవాది ఆస్తులను కబలించేదానికి ఒక సుపారీ పార్టీ తయారైందని, దానికోసము నిన్న మా బార్ కౌన్సిల్లో మీటింగ్ పెట్టడము, అందుకు ఆ భాస్కర్ అనే వ్యక్తికి మద్దతుగా ఈరోజు రేపు కోర్టు కూడా అబ్స్టెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బొల్లు భాస్కర్ అనే వ్యక్తి ఎవరు, అతనికి ఈ ప్రాపర్టీకి ఏం సంబంధము అనేది ముఖ్యంగా బొల్లు భాస్కర్ అనే వ్యక్తి ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ ఎగ్జామ్స్ పాస్ కాలే, అతనికి సిఓపి రాలే, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అంటారు, అది రాలే. కాబట్టి ఇప్పుడు అతనైతే అడ్వకేట్ అని చెప్పుకునే దానికి అర్హత లేదు. అలాంటి అర్హత లేని వ్యక్తికి, అలాంటి లాయర్కి ఏదో జరిగిపోయింది, మనమందరం ఆయనకు మద్దతు తెలపాలా, ఆయనకు మనము సంఘీభావం తెలిపి ఆయనకు రక్షణ కల్పించేయాలా అనే ఉద్దేశంతో ఈరోజు రేపు బాయ్కట్ కూడా చేయడము మా వాళ్ళు నిర్ణయించుకున్నారు. అది ఎంతవరకు సబబో అని వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తారు. అటుపోతే ఈ ఆస్తి ఎవరికి సంబంధించింది అనే విషయానికి వస్తే, రాధాకృష్ణయ్య గారు మహానుభావుడు, సేవా తత్పరు. అతని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరు కలిసి ఆస్తిని కొన్నారు. కానీ వాళ్ళలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయన ఏం చెప్తే, రాధాకృష్ణయ్య గారు ఏమి చెప్పితే దాన్ని ఫాలో అయ్యేవాళ్ళే, కానీ మిగతా ఏం లేదు. ఆ సందర్భంగా అందరూ కలిసి ఆస్తి కొన్నా కానీ రాధాకృష్ణయ్య భార్య పేరుతోనే ఈ డాక్యుమెంట్ తీసుకున్నాడు, పొలం అంతా. దానికి ఏమంటే, ఇది ఆయన భార్య పేరుతో ఉన్న దస్తావేజు. ఆ వెనక మా సిటీ గారు మించిపోయినాడు. ఆయనకు ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత డబ్బు తీసుకున్నాడు, ఈ డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టినాడు, స్టాంప్ ఎంత అయింది, భూమి దానికి ఎంత ఇచ్చినారు, ఖర్చులు ఎంతైనాయి, ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత తీసుకున్నామనే దాన్ని కూడా చాలా వివరంగా ఆ యొక్క డాక్యుమెంట్లో రాసినారు. ఈ యొక్క దస్తావేజును కూడా బొల్లు భాస్కర్ అనే అతను కోర్టులో దాఖలు చేసినాడు. మరి అలాంటప్పుడు ఈ ఆస్తి ఎవరిది? రాధాకృష్ణయ్య ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులందరిది. ఆ రాధాకృష్ణయ్య గారు
మరి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆయన భార్య కోరిక మేరకు బద్దెలో ఒక కేఎంఆర్ కళ్యాణ మండపం కట్టడం విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ కళ్యాణ మండపానికి ఉత్తరంగా కొన్నిళ్ళు, పడమరగా కొన్నిళ్ళు కూడా ఆయన కట్టాడు. జ్ఞాన మందిరం కూడా ఆయన కట్టుకున్నాడు. మరి అలాంటప్పుడు ఈ భాస్కర్ వచ్చేసి ఈ ఆస్తి మాది, ఈ కళ్యాణ మండపానికి ఉత్తరంగా ఉన్న ఇల్లు మాయి, మేము కట్టుకున్నామని అంటాడు. మరి ఈ భాస్కరు మనందరికీ తెలిసిన వాళ్ళే. వాళ్ళ నాయనమ్మ ఏ విధంగా జీవనం సాగించింది, వాళ్ళు ఎటువంటి ఆస్తి పరులు, వాళ్ళ ఆస్తి ఎంత ఉంది, మరి ఆస్తులు కొని ఇళ్ళ మీద ఇళ్ళు అంటే 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ కట్టే అంత శక్తి వాళ్ళ దగ్గర ఉందా అనేది మనందరికీ తెలిసిందే. 1 సెంటు స్థలం లేనివాడు, 1 సెంటు పొలం లేనివాడు మరి స్థలాలు కొనడమో, ఆ స్థలాల్లో ఇల్లు కట్టారంటే ఎవరన్నా నమ్ముతారా? అది మీకు వదిలేస్తాం. అది ఎంతవరకు సబ్బో మనం ఆలోచిస్తాం. ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాము. మరలా ఈ దినం ఎందుకు పెడుతున్నామంటే, నిన్న మాకు కోర్టులన్నా లాయర్లన్నా ఎంతో గౌరవం. ఎందుకంటే జడ్జిలు కూడా మా బంధువులు ఉన్నారు, లాయర్లు అయితే 100ల మంది ఉన్నారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా లాయర్లను దూషించే తత్వం మాది కాదు. లాయర్లకు వాళ్ళకు ఎక్కడన్నా జరిగితే, దేశంలో ఎక్కడ జరిగినా, కడపలో ర్యాలీ పోతే మేము ఆ ర్యాలీలో పాల్గొంటా ఉన్నాం. కానీ ఈ క్లబ్ ఈ లాయర్ల ప్రెసిడెంట్ గారు నిన్న మాట్లాడుతూ ఆయన న్యాయం మాట్లాడుతున్నాడు. ఆయన న్యాయం చెప్పినట్టు చెప్తాడు. అయ్యా, కోర్టులో ఉన్నప్పుడు నువ్వు లాయర్, ఆ పక్క నువ్వు ఏ విధంగా ప్రెసిడెంట్గా నువ్వు మాట్లాడి కావాల్సిన ఎవరైతే అదర్ పార్టీలను భయపెట్టేదానికి చేస్తున్నావా, పోలీసులను భయపెట్టించేదానికి చేస్తున్నావా అనేది కూడా మాకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము ఒకటే అడుగుతాం, అయ్యా ఆస్తి మా వాళ్ళది, మాది, మాకు సక్రమించాలా, న్యాయంగా మాకే రావాలా. సరే, మీకు ఏది ఉంది, మీరు ఒక వీలునామా తయారు చేసుకొని అది కూడా ఫేక్ అని చెప్పి ఆ దినమే మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటే మేము ఇవ్వలేదు అని చెప్పారు ఆ దినమే రిజిస్టర్ ఆఫీసులో. దాని మీద కోర్టులో పోతే కోర్టులో ఎవరైతే జాయింట్ రిజిస్ట్రార్ ఉన్నాడో అతను వచ్చి కోర్టుకు చెప్పాడు, ఆ 20 రూపాయల స్టాంపే మేము ఇచ్చింది, మేము 100 రూపాయల స్టాంప్ ఇలా, అది కూడా పలాని వ్యక్తికి ఇచ్చినామని చెప్పాడు. ఇంకా యాడంటే మీకు ఉండేది, అది పట్టుకొని కాగితం పెట్టుకొని ఏందో దానికి లాయర్లు కొంతమంది అందరూ సపోర్ట్ చేయరు, కొంతమంది ఆయన తరపున వకాలత్ తీసుకునే వాళ్ళు మాట్లాడితే ఏమే. నేను అనుకునేది ఏమంటే, ఇది పోలీసు వాళ్ళను బ్లాక్మెయిల్ చేసేదానికి చేస్తున్నారు. పోలీసు వాళ్ళు మాకు కూడా వాళ్ళ మీద మంచి అభిప్రాయం లేదు. ఇప్పుడు ప్రస్తుతము మాకు అన్యాయం చేశారు. ఒక కేసులో ప్రేమ వేసి దొరికితే ఎందుకు కానీ ఇన్ని రోజులు గుమ్మని ఉన్నారు. కాబట్టి మాకు కూడా వాళ్ళ మీద అసంతృప్తి ఉంది, పోలీసులు మాకు న్యాయం చేయలేదు అని మేము కూడా అనుకుంటున్నాం. కాబట్టి ఇంత దుర్మార్గంగా జరుగుతూ ఉంటే బద్వేల్ టౌన్లో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, క్లయింట్లు కూడా అర్థం చేసుకోవాలా. ఈ లాయర్లు కొంతమంది మంచిగానే ఉన్నారు, ఒకరిద్దరు ఈ విధంగా ఆ ముసుగులో కొంతమందిని వాళ్ళ క్లయింట్లు కాపాడడానికి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. అతను ఏం చేశాడంటే, ఇంతకుముందు కర్నూలు అతను కొట్టినప్పుడు ఎందుకు అప్పుడు బాయ్కట్ చేయాల? మేము ఏమైనా కొట్టామా? మా మనిషి ఖాళీ చేస్తా అంటే బీగాలు వేసుకొని పోతే వాడిని కత్తితో పొడిచేదానికి వచ్చినాడు. అది నేరమా? పోయిందాన్ని నేరమా? దాన్ని ఒకవేళ నీకు లాయర్ కాబట్టి, నీకు తెలివి ఉంది కాబట్టి నువ్వు ఇంట్లో గ్లాసులు పాల్గొట్టుకొని అవి పాల్గొట్టుకొని, ఏదంటే సీసీ కెమెరాలు చూడండి గ్లాసు ఏమైనా పాల్గొట్టానమో, మీరు దగ్గరకు వచ్చి తిట్టను పోయి కత్తితో పొడసని పోతే వాళ్ళను కాపాడేదానికి, వాళ్ళు కాపాడుకోవడానికి మా మీద నిందేస్తారు తప్ప ఇంకోటి కాదు. మేము ఒకటే చెప్తాం, మేము కోర్టు అంటే గౌరవము. జడ్జిమెంట్ ఏ విధంగా వస్తే, న్యాయం ఏ విధంగా జరిగితే న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే దొంగ అనే విధంగా తయారైంది. ఇప్పుడు ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళే దొంగ అని అరుస్తారు. దొంగతనం చేసినోడు మమ్మల్ని దొంగ అని అరిస్తే ఇది ఎంతవరకు ముందో చూడండి, ఒకసారి మీరు కూడా ఆలోచించాలా. కాబట్టి దీంట్లో 100% మాకుంది. మా కోర్టు అంటే గౌరవము. కోర్టు ఏ విధంగా తీర్పు చెప్తే దానికి మేము కూడా సహకరిస్తాం, మేము కూడా ఉంటాం. అంతేగాని కొంత దీన్ని ఏదో రాజకీయం చేయాలా, రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ చేస్తారు. ఇప్పుడు ఆయన ఏదో చెప్తాడు, న్యాయము జరగాల, పోలీసులు ఎంటర్ కావద్దని. పోలీసులు ఎందుకు ఎంటర్ అయ్యారు? పోలీసులు ఎందుకండి? మా పోలీసులు ఎంటర్ కాకూడదని నువ్వు జీవో తెచ్చినావు, కాగితం తెచ్చినాడు పోలీసులు ఎంటర్ కాకూడదని. పోలీసులు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నీకే సపోర్ట్ చేస్తున్నారు. నిన్ను ఎవరో లోపల బుక్ చేయకుండా పోవడమే తప్పు.
నువ్వు నువ్వు తప్పు చేసావు తెలిసి కూడా ఎందుకు నీ మీద యాక్షన్ తీసుకోలేకున్నారు? అది మేము అడగాల. మేము అడగాల్సింది పోయి వాళ్ళు అడుగుతారు. అదే చెప్తాను, దొంగలు దొంగ దొంగ అని అడిచే విధంగా ఉంది. ఇంకొకటి ఏమంటే ముఖ్యంగా కూటమికి దీనికి సంబంధం లేదు. ఇది మా వ్యక్తిగత విషయాలు. ఇది మా ఆస్తి, మా చిన్నాయన పెద్దనాయన ఆస్తులు, మా అన్న ఆస్తులు. దానికోసం మేము న్యాయం జరగాల ఒక కుటుంబానికి అని పోరాడతాం. ఇది ఎక్కడ, ఎందుకంటే బద్వేలో చాలా చేస్తారు, కొంతమంది కొన్ని ముసుగుల్లో కూడా చేస్తారు. అది మనకు అవసరం లే. మనకు నిజాయితీగా న్యాయం చేయాలా అనే ఉద్దేశంతోనే మేము వచ్చాము తప్ప మేమేదో కూటమి ఉంది అని చెప్పి, కూటమి ఉంటే ఇవాళ మనం ఎప్పుడో అరెస్ట్ చేసిండు. కూటమి నిజంగా ఉండింటే మేము ప్రెజర్ పెట్టిండు, ఇవాళకి ఎప్పుడో దాని మీద కేసు మీద ఇదేంటి కదా. కాబట్టి మేము కూడా న్యాయం జరగాల. కోర్టులో ఉంది, వాళ్ళే న్యాయం చేస్తారు అని చెప్పి అందరికీ తెలుసు. ఈమె కనీసం ఒక 100 అప్లికేషన్లు పెట్టింటుంది. జగన్మోహన్ రెడ్డికి పెట్టింది, ప్రతి ఎస్పీకి పెడుతుంది, ప్రతి ఇన్ఛార్జి మంత్రికి పెడుతుంది, ప్రతిసారి ఇప్పుడు కూడా పెట్టింది మాకు న్యాయం చేయండి అని. ఆమె రాంబాబు కదా, ఆమెతోనే పెట్టించాం. కాబట్టి ఈ విధంగా ఉంటే మీరు ఏదో తప్పుడు ఇది తీసుకొని తెలివిగా చాకచక్యం అనుకుంటున్నారు. మాకే చాకచక్యం ఉంది, మేము తెలుగుగా దీన్ని డైవర్ట్ చేసి లాయర్లు ఈ విధంగా అన్యాయం అని చెప్పి ఏం చేశాం? లాయర్ను బొల్లు భాస్కర్ను ఏమన్నా మాట్లాడాం మేము? మాకు అన్యాయం జరిగింది అని చెప్తానమే కానీ అతను ఏమన్నా దొంగనో లేకపోతే అతను కొట్టడమో ఏమైనా చేశామా? మేము లాయర్ను గౌరవించేది మీరు అర్థం చేసుకోవాలి. ఇది సివిల్ మ్యాటర్, దీంట్లో గలాటలు జరుగుతాయి, కొన్ని మాకు వాళ్ళకు ఉండొచ్చు. సివిల్ మ్యాటర్ పోలీసు వాళ్ళు చూస్తుంటారు. కానీ మీరు కోర్టుల దాకా పోయి ఈ విధంగా అంటే ఇంకా ఇంతకన్నా ఇది దేశంలో ఎక్కడా జరగదు. ఈ విధంగా ఇప్పుడు జరిగింది దేశంలో ఎక్కడా జరగదు. ఏ లీగల్ వాళ్ళు కూడా దీన్ని ప్రోత్సహించరు, కానీ బద్వేల్లో ఆ విధంగా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు, తప్పకుండా తెలుసుకుని వాళ్ళు కూడా న్యాయం జరిగినప్పుడు వాళ్ళు కూడా దీన్ని సంతోషిస్తారని మేము అనుకుంటాం. కాబట్టి ఎందుకంటే మీరు కూటమికి సంబంధమే లేదండి. ఇది మా వ్యక్తిగత విషయము. మా చిన్నమ్మ, మా పెద్దమ్మ కూతురు, పెద్దమ్మ కొడుకులు దాస్తే వాళ్ళ కోసం మేము వస్తాం తప్ప ఇది న్యాయం చేయాలని, ఒక కుటుంబానికి న్యాయం చేయాలా. మా నాయకుడు ఒకటే చెప్పాడు, అయ్యా మీరు ఎక్కడైనా అన్యాయం జరిగితే న్యాయం చేయండి అని. అంతవరకే కానీ ఏమో తెలుగుదేశం మేము అసలు ఆ సీఎం ముఖం కూడా చూడలేను ఇంతవరకు. ఆ ఎస్ఐ ఎవరో చిరంజీవి అంట, అతని ముఖమే నేను చూడలే. అంటే వాడేదో బలిజోడనో ఇంకోటనో ఏంది ఎస్ఐ మాట్లాడంటే గౌరవాలా వీళ్ళు ఎందుకు ఉన్నారు? ఆన్లైన్ ఫోటో కాదు, చిరంజీవి